వెల్కమ్ టు సమస్య పరిష్కారం కార్యక్రమానికి. ఇప్పుడు మనం సికింద్రాబాద్ లో ఉన్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఫుట్పాత్ మొత్తం కబ్జా. పబ్లిక్ మొత్తం ఇట్లా రోడ్ల పొంచి నడవాలి, రోడ్ల పొంటే జావాలి. ట్రాఫిక్ పోలీసులు మొత్తం ఇక్కడ మామూలుగా అలవాటు పడ్డారు. వీళ్ళ ఎస్ఐల పర్యవేక్షణ ఉండేది, సిఐల పర్యవేక్షణ ఉండేది, ట్రాఫిక్ ఏసీపీల పర్యవేక్షణ ఉండేది, ఏ అధికారి పర్యవేక్షణ ఉండేది. గతంలో ఇది జిహెచ్ఎంసీ అధికారులు ఒక్కరోజు గంట సేపు తీసిపోయారు. తర్వాత వచ్చినాక చూడండి పబ్లిక్ ఎట్లా రోడ్లే నడుస్తారు, మొత్తం రోడ్లనే నడుస్తారు. పబ్లిక్ మొత్తం రోడ్లేనేనండి. ప్రమాదాలు జరగొద్దు, హెల్మెట్ పెట్టుకోవాలి, ప్రాణాలు రక్షించాలని నిలబడి ట్రాఫిక్ పోలీసులు మరీ నెత్తిన హెల్మెట్ పెడతారు ప్రజలకు. మళ్ళీ ఈ ఫుట్పాత్లు తీసే బాధ్యత మీది కాదా? ఇన్ని ఫుట్పాత్లు ఎట్లా వస్తున్నాయండి? ఇన్ని ఫుట్పాత్లు ఒక్కొక్క షాప్ దగ్గరికి వేయించి నెలకు 5,000 అంట. నేను కూడా కన్ఫర్మ్ చేయట్లేదు అంట. మళ్ళీ 5,000 మీరు తీసుకున్న బట్టినే వీటిలో వెళ్తున్నారు, లేకుండా ఖచ్చితంగా తీసుకున్నాడు. రోజుకు ఒక్కసారి, నువ్వు గంటకు ఒకసారి మీ డ్యూటీ అయింది కదా ట్రాఫిక్ క్లియర్ చేయడం. చూడండి మొత్తం పబ్లిక్ రోడ్లోనే తిరుగుతున్నారు. వీళ్ళు ఇవన్నీ పట్టుకొని, వాళ్ళ సామాన్ పట్టుకొని, వాళ్ళ వస్తువులు పట్టుకొని ఇలా తిరుగుతున్నారు. చూడండి మొత్తం ఆల్రెడీ ఇది పెద్ద ఎత్తున చేసిరు. ఒకరోజు 1 గంట సేపు హంగామా చేసిరు. తర్వాత చూడండి సికింద్రాబాద్ రహదారి పైన పబ్లిక్ నడుస్తూ ప్రమాదాలను పడుతూ ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ చూడండి మొత్తం వాహనాలు ఇట్లా జామ్ అవుతుంటుంటాయి. మొత్తం వీళ్ళకు ప్రతి ఒక్క ట్రాఫిక్ పోలీసుకు లంచాలంట. సార్ మీకు లక్షల కొద్ది జీతాలు ఉన్నాయి సార్, ఇంకా ఈ లంచాలతోని పబ్లిక్ ఇబ్బంది చేయడం ఎందుకు? ఇప్పుడు సివి ఆనంద్ సార్ డీజీ సార్ అయినారు. ఇప్పుడు చూడండి కనీసం సార్ అన్న స్పందించి మార్పు చేస్తారని మనం కోరుకుందాం. ఎందుకంటే ఈ ట్రాఫిక్ వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయండి. హెల్మెట్ లేకుంటే మీరు ఆల్రెడీ చలాన్ వేస్తారు, ఫైన్ వేస్తారు, ఇంకా చాలా చేస్తారు. మీరు హెల్మెట్ పెట్టుకోవాలి రూల్స్ అంటారు. మళ్ళీ ఇది రూల్ కాదా? ఇది మీ బాధ్యత కాదా? ఇక చూడండి ఎట్లా నడవాలి చెప్పండి పబ్లిక్. ఇక మొత్తం ఇదేనండి. ఎట్లా నడుస్తారండి? ఇది వ్యాపార కేంద్రమా? ఇది ఎట్లా నడుస్తారు చెప్పండి? ఒకసారి ట్రాఫిక్ పోలీసులే, ఎందుకంటే వాళ్ళ బాధ్యత. వాళ్ళు క్లియర్ చేయించాలంటే వాళ్ళు క్లియర్ చేయించాల్సింది, వాళ్ళ డ్యూటీ అది, వేరే వాళ్ళ డ్యూటీ కాదు కదా. ఇప్పుడు మేము చేయిస్తే ఓరు కదా వాళ్ళు. మళ్ళీ మీరు లంచాలు తీసుకోకుంటే, పైసలు మామూలు తీసుకోకుంటే ఇవి ఎట్లా వెలుస్తున్నాయి అంటే మీరు ఉద్యోగం చేస్తలేరా? ఉద్యోగం చేస్తే ఇవి ఉండయి, లంచాలు తీసుకుంటే ఇవి ఉంటాయి. నేను అనేది అది ఆరోపణ నాది కేవలం. అందుకోసమని మీరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోండి. ఇది ఇక్కడ కాదు, నగర వ్యాప్తంగా ఇది ఇట్లా అవుతుంది. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులారా మీరు స్పందించండి. ఎందుకంటే ఇప్పటికైనా చూడండి మనం సికింద్రాబాద్ అంటే జనాభాకు మారు పేరు. దీంట్లోనే పరిస్థితి దారుణంగా ఉందంటే మీరు ఇప్పటికైనా స్పందించి దీని సమస్య మీరు ఆశించి ఉన్నతాధికారులు ఉండి ఎప్పటికప్పుడు ఫుట్పాత్ని క్లియర్ చేసి పాదచారులకు అందుబాటులోకి తీయాలని ఆశిద్దాం.